దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గాంధీ బునకర్ మేళా విజయవాడలో ప్రారంభమైంది. ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆగస్టు 12 వరకు నిర్వహించే ఈ ఎక్స్పోలో ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను చేరువ చేసేందుకు ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడలో చేనేత వస్త్ర కళాకారులకు సంబంధించి నేషనల్ ఎక్స్పోను అయితే పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున సందర్శకులు కూడా వచ్చారు. పూర్తిగా చేనేత వస్త్ర కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి చేతులతో నేసిన చీరలు, బట్టలు, ఏవైతే ఉన్న క్లోదింగ్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఎక్స్పో అనేది చాలా వరకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఆ చేనేత వస్త్ర కళాకారులు ఎలాగా ఆ థ్రెడ్ వీవింగ్ చేసి ఎలా వస్త్రాన్ని తయారు చేస్తారో తెలీదు. కానీ అవన్నీ తెలియజెప్పడానికి కూడా ఒక మంచి సందర్శన ప్లేస్ అని కూడా చెప్పచ్చు. మనం ఇప్పుడు ఆ విజువల్లో చూసుకుంటే ఎలా అయితే థ్రెడ్ని వీవ్ చేసి ఆ చేనేత వస్త్ర కళాకారులు ఎలా అయితే ఈ క్లాత్ని తయారు చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు చాలా చక్కగా. ఇదైతే వీవింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ ద్వారా ఏదైతే ఆ థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ ద్వారా క్లాత్ వస్తూ ఉంటుంది. అయితే ఈ ఎక్స్పోకి సంబంధించి పూర్తిగా అన్ని వీళ్ళు నేసిన వస్త్రాలతోనే మొత్తం నింపారని చెప్పుకోవచ్చు. ఆ సందర్శకులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మనం చూస్తే అక్కడ థ్రెడ్ పెడుతున్నారు. థ్రెడ్ పెట్టిన తర్వాత దాన్ని మిషన్లో పెట్టి వాళ్ళు చేత్తోనే నేస్తూ ఉన్నారు. మామూలుగా చీర కానీ ఏదైనా క్లాత్ కానీ నేయడానికి సార్ క్లాత్ కానీ ఒక చీర కానీ నేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది మేడం 2 రోజులు పడుతుంది మేడం. 2 రోజులు పడుతుంది. ఇది మనకి చేతి మీద కంటిన్యూగా నేస్తూ ఉండాలి. కాళ్ళతో చేతులతో వర్క్ ఉంటుంది. ఒక వీవర్ రోజుకు 2 రోజుల వరకు పడుతుంది. అంటే మామూలుగా మీకు ఇది అలవాటు ఎన్ని రోజులు చేస్తారు? మేము ఇది మా ఇంటి మొత్తం మేడం చేనేత కుటుంబం మీద ఆధారం. నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో అయినా ఒక శారీ నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది డిపెండ్ అండ్ డిజైన్ మేడం. డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్రెడ్స్ పెట్టి మీరు ఎన్ని థ్రెడ్స్ పడుతుంది దారాలు కానీ? ఇది మనకి ఒక ఇంచులో ఎన్ని పోగులను బట్టి ఉంటుంది మేడం. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. దీని ఒక విత్తును బట్టి ఒక ఇంచులో ఎన్ని దారాలు అనేది మనం చూసుకొని దాన్ని బట్టి దీనికి 2 కంపల్సరీ మేడం. 2 కంపల్సరీ. ఏంటంటే ఒకరు కండీలు చుట్టే వాళ్ళు ఉంటారు, ఒకరు మగ్గం నేస్తుంటారు. సో చూసారు కదా, అంటే ఒక మెషిన్ వర్క్ చేయాలంటే 2 కళాకారులు అయితే ఉండాలని కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ వీవ్ చేస్తూ ఉంటే క్లాత్ వస్తుంది. ఒక శారీ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే దాన్ని బట్టి, అంటే ఆ క్లాత్ని బట్టి డిజైన్ బట్టి అని కూడా చెప్తున్నారు. అయితే థ్రెడింగ్ మిషన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క శారీ కానీ ప్రతి ఒక్క వస్త్రం ఇక్కడ ఉన్నది పూర్తిగా చేనేత వస్త్ర కళాకారులు అల్లిన, అంటే వాళ్ళు వీవ్ చేసిన వస్త్రం అనే చెప్పుకోవచ్చు. పూర్తిగా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఇదంతా చేయడం జరిగింది. ఆ పట్టు చీరలే కానీ ప్రతి ఒక్కరు మంగళగిరి కాటన్ కానీ ప్రతి ఒక్క కాటన్ శారీ ఏదైతే పేరుగాంచిన సిల్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సందర్శకులు కూడా మార్కెట్ రేట్కి కొనుక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్ర కళాకారులకు కూడా ఒక మంచి ఉపాధిని కూడా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ముందుకు రావడమే జరిగింది. అదేవిధంగా యాప్కో అన్న దానిపైన కూడా యాప్కో అని ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది కూడా సేమ్ ఇలాంటిది. దానిలో భాగంగానే ఈ ఎక్స్పో కూడా కండక్ట్ చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.